నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటమ్ వ్యాలీలో QPIAI సంస్థ భాగస్వామ్యం కానుంది. అధునాతన 8 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో QPIAI సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్ సమావేశమయ్యారు. ప్రజల ప్రయోజనాల కోసం ఉపకరించే ఆవిష్కరణలు, విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వివిధ పంటల సాగులో ఖచ్చితత్వం, తెగుళ్లకు సంబంధించిన అంశాలను అంచనా వేసేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. వ్యవసాయ ఉత్పత్తి పెరిగేలా సూచనలు, సలహాలను సకాలంలో ఇవ్వడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరిచేందుకు దోహదపడాలన్నారు. రాష్ట్రంలో నీటి వనరులను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా క్వాంటమ్ టెక్నాలజీని వాడాలని సూచించారు. వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ తదితర అంశాల్లోనూ క్వాంటమ్ సిమ్యులేషన్ సమర్థంగా వినియోగించవచ్చు అన్నారు. యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలోనూ క్వాంటమ్ టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.